ఈ 7 సంఘములకు ఆయన బోధ చెప్పినప్పుడు ఒక ప్రత్యేక చూసారా? మొదటిగా హీ టర్న్స్ అంటు హిమ్సెల్ఫ్. ఆయన నీ వైపు తిరిగే మునుపు, నీ జీవితం వైపు ఆయన వేళ్ళతే మునుపు, నా వైపు ఆయన వేళ్ళతే మునుపు, ఆయన తన వైపు చూపిస్తున్నాడు, నేనెట్టుండి వాడనని. చదవండి మొదటి వచనము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని, అది 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య 7 దీపస్తంభములు మధ్య సంచరించువాడు అనగా అర్థం ఏంటంటే, ఈ అన్ని సంఘాలకి ఇంట్రొడక్షన్ లేదు. యేసు తన్ను తాను వారికి పరిచయం చేస్తున్నారు. ఈ నక్షత్రాలంటే దూతలని చెప్పారు. నక్షత్రాలకి ఇంకో కొన్ని ఉన్నాయి. అతిగారం అంటే నక్షత్రం అనేది ఒక అతిగార సూచకమైనటువంటి కొన్ని సూచనలు అన్నమాట. అధికారం కలిగిన దేవుడుగా, సంఘములు మధ్య నివసించిన దేవుడుగా ఉండి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ ద వన్ హూ ఈస్ అవే ఫ్రమ్ యూ, బట్ ఐఎమ్ విత్ యూ. ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే, ఎందుకు గర్దిస్తున్నాడంటే, ఎందుకంటే బికాస్ హీఈస్ విత్ అస్. నీతో ఉన్నవాడు తప్ప నిన్ను గర్దించలేడమ్మా. నీతో ఉన్నవాడు నిన్ను గర్దిస్తాడు. నీకు దూరంగా ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? మనకెందుకులే వదిలేస్తాడు. ఎఫెసో సంఘం యొక్క పరిస్థితి ఏంటో అని ఎరిగిన దేవుడు అన్నాడు, సంఘముల మధ్య నివసించిన వాడు, అధికారంతో కూడిన వాడు, సంఘమును కట్టినవాడు, సంఘముకు మూలరాయిగా ఉన్నవాడు చెప్తున్నాడు. నన్ను గర్దించిన వాడు, నాకు బోధించిన వాడు, నాకు బుద్ధి చెప్పిన వాడు, నన్ను శిక్షించిన వాడు ఎట్టుండి వాడని ఆలోచన కలిగినప్పుడు నేను మీరు ఆ మాటను అంగీకరించగలం. ప్రైజ్ ది లార్డ్.